అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, జనహృదయ నేత అయినటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ గౌరవాన్ని మరి కించపరిచినట్టే. తెలంగాణ సాధకుడిగా మరి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తూ ఎన్నో కార్యక్రమాలను అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి దేశంలోనే కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేసీఆర్ గారు. మన తెలంగాణ ఈరోజు మనం ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడానికి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎకనామిక్ సర్వే 2026 ఏం చెప్పిందో అందరు చూస్తూ ఉన్నారు. రైతు బంధు కానీ ఏ రాష్ట్రంలో లేదు, రైతు బీమా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, మరి ఇటువంటి ఎన్నో మిషన్ భగీరథ, డిస్కవరీ ఛానల్ చూపించింది అతిపెద్ద మరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ తక్కువ సమయంలో కట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిదని. ఈరోజు సర్వేలో కూడా ఏం చెప్తా ఉంది, దాదాపు 9 సంవత్సరాల్లో మరి 90 లక్షల కొత్త ఎకరాలు సాగుకు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అత్యధిక ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి వల్ల మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా దేశమంతా మరి తెలంగాణ తొలి ముఖ్యమైనటువంటి కేసీఆర్ గారిని పొగుడుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలంగాణ వాదులపైన మరి గన్ను ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అవమానపరిచే విధంగా మరి ఈ విధంగా సిట్ నోటీసులు ఇసి కించపరిచే విధంగా చేయడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీకే కాదు, మరి తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మరి తెలంగాణ రావాలని కొట్లాడడం జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఈ సిట్ నోటీసులు ఎందుకు ఇస్తూ ఉన్నారని చెప్పి సమాజం అంతా కూడా మరి ఏ పార్టీ అయినా సరే మేము కేసీఆర్తో పాటు ఉన్నాము అని చెప్పేసి మరి బయటికి రావడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా పోలీసులంతా కూడా అత్యుత్సాహం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కొంతమంది ఏంటంటే పార్టీలు మారని చెప్పేసి కాకీలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. మరి గతంలో మరి కేసీఆర్ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టినప్పుడు మీరు అప్పుడు గుర్తు రాలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు దిష్టి బొమ్మలు తగలబెడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టి మరి వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మరి కేసీఆర్ గారికి ఉన్నటువంటి మరి ఏవైతే నిబంధనలు అంటే తను 65 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి సుప్రీంకోర్టు అదేవిధంగా మన హైకోర్టు నిబంధనల ప్రకారంగా వారు ఎక్కడుంటే అక్కడనే వీళ్ళు విచారించాలని ఉన్నప్పటికీ కూడా దాన్ని తుంగలో తొక్కుతూ కుట్రలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ నందినగర్ ఇంటికి వెళ్ళి అక్కడ గోడ కతికించి ఇక్కడికే రావాలని చెప్పడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి వారికి ప్రజలకు సంబంధించినటువంటి నాయకుడిగా మరి చట్టాలపైన మరి అదేవిధంగా వీటిపైన నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి గౌరవంగా నేను సహకరిస్తానని చెప్పేసి సహకరించడం జరుగుతోంది. ఇది ఈ ప్రభుత్వంలో ఒక ఆనవాయితీ అయిపోయింది. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలుగా 420 హామీలుగా నెరవేర్చకపోగా మరి మంత్రుల మధ్యలో ఏదైనా కొట్లాటలు రాగానే ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ నేతలపైన మరి ఏదో ఒక రకమైనటువంటి కమిషన్లో సిట్లో లేకుంటే ఏదో ఒక రకమైన ఎంక్వైరీ పేరిట ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకుమించి వాళ్ళు నయా పైసా పని కూడా ఈరోజు చేయలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఎన్ని నోటీసులు ఇచ్చినా ఈరోజు మరి మొత్తం సమాజం కూడా మన కేసీఆర్ గారి పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడడం జరుగుతుంది. ఇటువంటి నోటీసులు కేసీఆర్ గారిని ఏమీ చేయలేవని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి ఈరోజు